విషయం కూడా తెలిసిందా? వాళ్ళకి అదే పని మేడం. మీ గురించి తెలుసుకోవడం, మిమ్మల్ని ఏం చేయాలని ఆలోచించడం. ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అందుకని ఆ తాళాలు ఇవ్వండి, నేనే పెట్టుకుంటాను. గజ్జల శబ్దం మీకేమైనా వినిపిస్తుందా? గజ్జల శబ్దమా? అదేం లేదే. ఆలస్యం చెయ్యకు, అవకాశం మళ్ళీ రాదు. మంచిగా సంతకాలు పెట్టించే కార్యక్రమం చూడు. అదేంటలుడు, నీ ఇంట్లోంచి నువ్వెళ్ళటం ఏంటి? తనున్న ఇల్లు నా ఇల్లు కాదు మామయ్య. అందుకే ఈ ఇల్లు నాకు అవసరం లేదు. అమ్మా సావిత్రి, కూర్చో 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 కూర్చో. నీ గురించే చూస్తున్నానమ్మా. నా గురించా? ఏం బాబాయ్ గారు? ఏం లేదమ్మా, కొచ్చిన్లో ఉన్న మన స్థలంలో కొంత అనాథ శరణాలయానికి ఇద్దాం అనుకుంటున్నాం. మీరివ్వాలి అనుకుంటున్నారా? ఆహా లేదమ్మా, సత్య అనుకుంటున్నాడు. నాదే ఉందమ్మా, ఈ ఇంటి వారసుడు నా అల్లుడు, తనిష్టమే నా ఇష్టం. ఆయన ఇవ్వాలి అనుకున్న తర్వాత నాదే ఉంది. ఆయన ఇష్టమే నా ఇష్టం కూడా. ఇష్టం సరేనమ్మా, సంతకం కూడా కావాలి కదా. సంతకమా? అవునమ్మా, ఈ ఇంటి కోడలుగా నీ సంతకం కూడా కావాలి. అల్లుడు నీతో కూడా ఒక మాట చెప్పమంటే చెప్తున్నా. ఆయన నాకు చెప్పమన్నారా? ఆ చెప్పమనే ఉంటారు, పైకి పలకరు గాని లోపల అభిమానమే. అవునమ్మా, చాలా అభిమానం. మరి సంతకం పెడతాను బాబాయ్ గారు. ఆయన అడగటం నేను పెట్టకపోవటమా? పల్లెటూరు దాన్ని కదా, నాకసలే పతియే ప్రత్యక్ష దైవం. ఆ, ఎక్కడిది బాబాయ్ గారు మీలో ఇంత మంచితనం? ఆ, మీరెన్నో మంచి పనులు చేశారు, ఇప్పుడు మీ అల్లుడు గారితో చేయిస్తున్నారు. ఆ, ఏంటోనమ్మా, మంచితనం అలా అలా అలవాటైపోయింది. మీ మంచితనం నేను అలవాటు చేసుకుంటాను, మీ దారిలో నేను నడుస్తాను. ఇవ్వండి బాబాయ్ గారు, ఆ పేపర్లు ఇవ్వండి, సంతకం పెట్టేస్తాను. ఆ, కాగితాలు రెడీ అవుతున్నాయమ్మా, అవగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. సరే బాబాయ్ గారు, మీరు తీసుకురాగానే నేను సంతకం పెట్టిస్తాను. మంచిదమ్మా, మనం ఆ స్థలాన్ని ఇవ్వటం వల్ల కొంతమంది అనాథలకి నీడనిచ్చిన పుణ్యం దక్కుతుంది. అవునవును, దక్కుతుంది. నా అల్లుడికి తగిన భార్య అనిపించుకున్నావమ్మా, తగిన భార్య అనిపించుకున్నావు. వస్తానమ్మా, అలాగే. వస్తాను. ఇదేదో చాలా తెలివిగలదనుకున్నా, 4 మాటలకే పడిపోయే తెంగరది. ఇక 500 కోట్లకి అడ్డం లేదు. ఆయన నన్ను అడగమన్నాడు అన్నప్పుడే అర్థమైపోయింది బాబాయ్, ఆ అనాథవు నువ్వే, ఆ స్థలం నీకే అని. సరే, నువ్వనుకున్నది ఎలాగో జరగదు, ఈ కాసేపైనా ఆనందపడు. ఇవ్వండమ్మా. పూజారి గారు, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగండమ్మా. నాకేవేవో పీడకలలొస్తున్నాయి, వాటి గురించి అడుగుదామని. పీడకలలా? పీడకలలంటే ఎలాంటి కలలమ్మా? నేను పడుకున్నప్పుడు ఎప్పుడూ నాకిలాంటి కలలు రాలేదు. కొత్తగా ఇలా రావటం ఏంటి పూజారి గారు? అసలు అలాంటి కలలు ఎందుకొస్తాయి? కలలు రావడానికి రకరకాల కారణాలుంటాయమ్మా.
కానీ నిద్రలోంచి లేచినా భయపెట్టే అలాంటి కలలు ఎందుకొస్తాయి పూజారి గారు? చాలా వరకు మనలో ఉండే ఆందోళన ఆలోచనలే కలల రూపంలో వస్తుంటాయి. చాలా అరుదుగా మాత్రమే పూర్వజన్మ కర్మలు కలలై వెంటాడుతూ ఉంటాయి. కలొచ్చిందంటే చాలాసేపటి వరకు మనిషిని కాలేకపోతున్నాను. ఆ కళ గుర్తొస్తే కూడా భయమేస్తోంది. దీనికి విరుగుడు ఏదైనా చెప్పండి పూజారి గారు. మళ్ళీ అలాంటి కలలు రాకుండా ఏదైనా చెప్పండి. ఒక పని చెయ్యమ్మా. ఆవు పాలు తీసుకుని పుట్టలో పోసి 9 ప్రదక్షిణలు చెయ్యి. నా వలన ఏదైనా తప్పు జరుగుంటే క్షమించమని నాగదేవతని ప్రార్థించు. అన్నీ అవే సర్దుకుంటాయి. అలా చేస్తే కలలు రావంటారా? నమ్మి నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా. ఆ తర్వాత ఆ తల్లి దయ. సరే పూజారి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అంతా మంచే జరుగుతుందమ్మా. ధైర్యంగా ఉండు. వస్తాను పూజారి గారు. మంచిదమ్మా. అల్లుడు, ఏంటి మావయ్య? అనాథ శరణాలయం కోసం మనం ఇవ్వాలనుకున్న స్థలం తాలూకు డాక్యుమెంట్స్ వచ్చాయి. ఒకసారి చూసి సంతకాలు పెడితే. ఇవ్వాలి అనుకున్న తర్వాత చూసేదేముంది మావయ్య? స్థలంకు సంబంధించిన కాగితాలు కదా బాబు, ఒకసారి చూస్తే మంచిది. అవసరం లేదులే మావయ్య, మీరు చూశారుగా, చాలు. పెన్నివ్వండి. ఇదిగో బాబు. మా బావ కూడా ఇంతే. మంచి పని అంటే ముందు వెనక చూసేవాడు కాదు. విషయం సంతకాల వరకు వచ్చిందన్నమాట. ఇంకో సంతకం బాబు, ఇంకో సంతకం. అమ్మాయికి కూడా ఒక మాట చెప్పాలడు. నేను చెప్పేదేముంది? మీరడిగితే కాదంటుందా? అలా అని కాదు బాబు, నువ్వు ఒక మాట చెప్తే బావుంటుంది. అమ్మా నందిని, నందిని! ఏంటన్నయ్యా? మావయ్య 10 మందికి ఉపయోగపడే ఒక మంచి పని చేస్తున్నారు. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టమ్మా. అలాగే అన్నయ్య. ఇంకో పేజీ కూడా ఉందమ్మా. ఆహా, మంచి పని అనగానే ముందు వెనక ఆలోచించకుండా సంతకాలు పెట్టిన మీ అన్నా చెల్లెలను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా. ఈ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. మంచితనం ఆ రక్తంలోనే ఉందండి. అడిగింది కాదనని మా అన్నయ్య ఆనంద భూపతి గారి పిల్లలు వీళ్ళు. నిజమే కామాక్షి, అందరూ పిల్లలకి ఆస్తులు పంచుతారు, కొందరే వ్యక్తిత్వాన్ని పంచుతారు. కామాక్షి, సావిత్రి ఎక్కడా? లోపలున్నట్టుందండి. తనను కూడా పిలు. అమ్మాయితో కూడా ఓ సంతకం పెట్టిచ్చేస్తే సరిపోతుంది. తన్నిటి మావయ్య సంతకాలు పెట్టేది? మేం పెట్టాం కదా. అది కదలుడు, అందరితో సంతకాలు పెట్టించటం అది ఒక పద్ధతి. మనకు అవసరం లేకపోయినా తీసుకునేవాళ్ళు కావాలంటారు కదా. తనకేం సంబంధం ఉందని తన సంతకం అడుగుతున్నారు? నువ్వు కాదనుకున్నా నలుగురు దృష్టిలో తను నీ భార్య కదా బాబు. పోన్లే, ఆ సంతకం ఏదో నేనే పెట్టించుకుంటాను కదా. నువ్వు కామ్గా ఉండు. కామాక్షి, నువ్వు వెళ్ళి అమ్మాయిని పిలు. అలాగే.
అడిగారు కదా అని ముందు వెనక ఆలోచించకుండా సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు నేను సంతకం పెడితే 100 ఎకరాలు వాళ్ళు స్వాహా చేసేస్తారు. ఏం చెయ్యాలి? అమ్మా సావిత్రి, ఆ? మీ బాబాయ్ గారు పిలుస్తున్నారు, రామ్మా. ఆ, వస్తున్నాను పిన్ని. అలాగే. కామాక్షి, సావిత్రి ఎక్కడా? వస్తానందండి. అల్లుడు అల్లుడు అల్లుడు. సర్లే, నేనే వెళ్ళి సంతకం పెట్టించుకుంటానులే. అమ్మా సావిత్రి, అల్లుడు సంతకం అమ్మాయి సంతకం అయిపోయింది. ఇక మిగిలింది నీ సంతకమే. ఒక చిన్న సంతకం పెడితే. ఇప్పుడు సంతకం పెట్టడం కుదరదు బాబాయ్. ఏమ్మా? ఆ? ఇప్పుడు గోరింటాగా పెట్టుకోవడం ఏంటమ్మా? మీరిప్పుడే పేపర్స్ తెస్తారని నాకు తెలీదుగా. పర్వాలేదులేమ్మా, వెళ్ళి కడుక్కో. ఆ, ఇప్పుడే పెట్టుకున్నాను బాబాయ్. అప్పుడే పండదు. మళ్ళీ పెట్టుకోవచ్చుగా. పండకుండా మధ్యలో కడగకూడదు. అయినా గోరింటాకు ఎర్రగా పండితేనే కదా మా ఆయన మంచితనం అందరికీ తెలిసేది. అయినా రాత్రి పూట పెట్టుకోవాలి గాని పట్టపగల గోరింటాకి ఏంటమ్మా? మా ఘంటసాలలో ఇలాగే పెట్టుకుంటాం బాబాయ్. అబ్బో, మాట మాట్లాడితే గంటసాల గంటసాల గంటసాల. ఆరగానే చేతులు కడుక్కొని వచ్చి సంతకం పెట్టమ్మా. మ్, అర్జెంటుగా కాగితాలు పంపించాలి. మా బంగారం కదా. వస్తానమ్మా. ఏంటి బాబాయ్ పెట్టేది? నీకు పంగనామాలు పెడతాను చూడు. ఈ సావిత్రి దగ్గర నీ ఆటలు. ఏవే మీ అయ్యగారు ఎక్కడా? అదిగోండయ్యా, అక్కడే ఉన్నారు. ఏంటరుడు కారుగాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు? ఛీ, అదవ బతుకు. కత్తికో కండగా నరుకుదాం అనుకున్నా ఏమి చేయలేకపోతున్నాను. అల్లుడు ఏమైంది ఇప్పుడు? ఏమనుకుంటుంది మావాది? అది ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకుంటుంది. సత్య సంతకం పెట్టాడు, నందిని సంతకం పెట్టింది. దాని ఒక్కదాని సంతకం పెడితే సరిపోతుందనుకుంటే చేతుల నిండా గోరింటా పెట్టుకొచ్చింది. సౌరం గుట్టలేదని సమర్థాటం మానేసిందట వెనకటికి ఒకటి. ఏహే, సమస్యలు చెప్తుంటే సామెతలు చెప్తావింది మావా. సమస్యల్లో నుంచి సామెతలు, అవసరాల్లో నుంచి ఆలోచనలు పుడతాయి అల్లుడు. అయినా దీని దొంప దగ్గర గోరింటాకు పెట్టుకోవటానికి ఇప్పుడే కుదిరిందటనా? అదేదో నాటకాలు ఆడుతుంది మావయ్య. నటనే రానోడు నవరసాల గురించి పుస్తకం రాసినట్టు అది ఏ వాడినా చివరికి మన చేతిలో ఓం నమ శివాయగా. తనొక్కదాని సంతకం పెడితే మన చేతికి డబ్బులు వస్తాయి. అది పెట్టుకుందేమన్నా పుట్టుమచ్చ చచ్చిందాకపోదని భయపడటానికి గోరింటాకేగా. అరగట్లో ఆడదా కడగదా? కూసింతో ఓపిక పట్టాలి అల్లుడు. హ, ఓపిక లేదు ఏం లేదు, పోమావయ్య. అయ్యగారు, అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారండి. భోజనం లేదేం లేదు, పోవయ్యా బాబా. ఇదిగో, ఎవరెవరు భోంచేస్తున్నారు? సావిత్రమ్మ గారండి. హా, సావిత్రి భోంచేస్తుందా? అవునయ్య గారు. సరే, నువ్వు వెళ్ళు వెళ్ళు. హా, మావా, సావిత్రి భోంచేస్తోందంట. సావిత్రి భోంచేస్తే నీ సంతోషం ఏందలుడు? భోంచేయాలంటే చేత్తో తినాలిగా. చేత్తో తినాలంటే గోరింట కడిగేయాలిగా. సంతకం పెట్టాలిగా. అబ్బో, ఏమి లాజిక్ తీసావాలుడు. సర్లే గాని ఇంతకా పేపర్లేవి? వామ్మో, కర్ణుడికి కవచాలున్నట్టుగా మా అల్లుడికి కాగితాలు బొడ్లో నుంచి పుడుతున్నాయే. హే, నా సాపిరా. సరే పదా.
వదినా మెల్లగా మంచినీళ్ళు తాగు. ఇదేంటి అల్లుడు గోరు ముద్దలు తినిపిస్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు మావా. ఆ? అదేంటి కామాక్షి నువ్వు తినిపిస్తున్నావు? తను తిందా? ఆ? గోరింటాకు చేతులతో తినలేను అంటుంటే తినిపిస్తున్నానండి. తనేమన్నా పసిపిల్ల గోరుముద్దలు తినిపించడానికి? చేతులు కడుక్కుని తినొచ్చు కదా. ఇంకా ఆరలేదు కదా బాబాయ్ గారు. అది ఆరటం లేదా? నువ్వే ఆరనవటం లేదా? అంటే మధ్య మధ్యలో నేనే నీళ్లతో తడుతున్నానంటారా? అది చేసిందే చెబుతుంది. నాకు అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది. వదిన ప్రెగ్నెంట్ కదా, టైంకి తినాలి కదా మావయ్య. ఆ ఇప్పుడు టైంకి తింటేనే కదండి పుట్టబోయే బిడ్డ బలంగా పుడుతుంది. అసలే ఈ జమీందారీకి కాబోయే వారసుడు. చూస్తానే, ఇంకెంతసేపు ఆడతావో అది చూస్తా. నువ్వలా చూస్తూ ఉండటం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు బాబాయ్. చూరుగాలిందని ఒకడేడిస్తే చుట్టగాలేదని ఇంకొకడేడ్చాడంట. ఈ టైంలో సామెతలు చెప్పమాక చిరాకేస్తుంది. బాబాయ్ ఆ? అయిపోయిందా? ఏంటమ్మా? అదే భోజనం. ఆ, నువ్వు తింటున్నావు కదమ్మా, నువ్వు తింటే మేము తిన్నట్టే. సర్లేగా నలుడు, ముందు అమ్మాయిని తెన్నిపు. ఆ, నిదానంగా సంతకం పెడుతుందిలే. సరే సరే, నువ్వు నా మొహం చుట్టం కాదు, పెట్టు. పదవయ్యా. పదా. ఈ ఫోన్ ఒకటి. హలో. అలాగేనండి, అయిపోయిందండి, వచ్చేస్తున్నాం. ఎవరు మావా? ఇంకెవరు, ఆ ఐటీ కంపెనీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎప్పుడు అని మండిపోతున్నారు. ఇప్పుడేం చేద్దాం? ముందు ఆ కాగితాల సంగతి చూద్దాం. పదా ఆ, ఆ, రా. పదా. బాబా సరిగ్గా క్యాచ్ చేసే టైంలో టీవీ ఆఫ్ చేసావేంటి? ఇక్కడ నువ్వు టీవీలో జింకలు తరిమే కార్యక్రమం చూసుకో. అక్కడ నీ జింక హాయిగా కోట్లో సెటిల్ అయిపోతుంది. నీకు ముందే చెప్పాను, సావిత్రి కోటలోకి వెళ్ళిందంటే ఏమీ చేయలేవు అని. ఇప్పుడేమైంది? ఏమైందంట? ఆ సావిత్ర ఇంట్లో మెల్లగా సెటిల్ అయిపోతుంది. మెల్లగా తన భర్తని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. సావిత్రి గురించి ఇంకా నువ్వు ఆలోచించడం, ఇది చేద్దాం అది చేద్దాం అంటూ బిల్డప్లు ఇవ్వడం మానేయ్. బాబా అరవటం కాదు, సావిత్ర కోట లోపలికి పోకముందే ఏదో ఒకటి చేయని మొత్తుకున్నాను, విన్నావా? ఇప్పుడు నువ్వేదన్నా చేద్దామనుకున్నా ఏమీ చేయలేవు. అందుకే ఇంకా సావిత్రి గురించి ఆలోచించడం మానేయ్. అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? అవకాశం లేనప్పుడు చేతగాని వాళ్ళ మిగలాల్సిందేగా. సావిత్రి నా ప్రాపర్టీ అని చెప్పాను. తను నా చెయ్యి జారిపోతుంది అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఏం చేస్తావు? ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది బాబా. ఉపయోగపడే ఉపాయం ఇప్పటి వరకు ఒకటి కూడా ఆలోచించలేకపోయావుగా. విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా ఎలా వదిలిపెడతాను బాబా? నన్ను కాదని సావిత్రి ఆ సత్యకి ఎలా దగ్గర అవుతుందో, ఎలా సంతోషంగా ఉంటుందో చూస్తాను. కోటలో హ్యాపీగా సెటిల్ అయిపోయిన సావిత్రిని ఇంకా ఏమైనా చేయగలనన్న నమ్మకం ఉందా? చేసి చూపిస్తాను చూడు. ఈసారి వేసే ప్లాన్తో ఏ కోటలో సావిత్రి సెటిల్ అయిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నావో అదే కోటలో నుంచి వాళ్లే బయటికి విసిరేసేలా చేస్తాను. మళ్ళీ తన మొహం ఎవరో చూడకుండా చేస్తాను. సావిత్రికి నేనే దిక్కంటూ నా దగ్గరికి తనంతట తానే వచ్చేలా చేస్తాను. నన్ను కాదని సావిత్రిని సుఖంగా ఎలా ఉండనిస్తాను బాబా? ఈ దెబ్బతో తనకి కేర్ ఆఫ్ అడ్రస్ నేనేనని అర్థమవుతుంది చూడు. కొంచెం ఇంకొంచెం తిను. చాలు పిన్ని. కొంచెం అమ్మా, ఈ కొంచెం తిను. ఇక చాలు. ఏంటి చాలు? కడుపుతో ఉన్న పిల్లవి ఏంటి తినడం? తిను, ఇంకొంచెం తినమ్మా. నీకోసం కాకపోయినా నా అల్లుడి కోసం తినొదునా. ఇంకొంచెం తినొదునా. అబ్బా చాలు నందిని. ఇంకొంచెం ఇంకొంచెం తినమ్మా. ఈ కొంచెం తిని తల్లి. ఏం చేస్తున్నారు కామాక్షి? కడుపుతో ఉంది కదా,
సున్నుండలు మంచిదని తినిపిస్తుంటే తిన్నని మారం చేస్తోంది చూడండి. ఇంకా ఏం పెడతారే? ఆ బొగ్గలు చూడు, ఆ బొగ్గలు చూడు, గాలి బుడగల్లా ఎలా ఉబ్బిపోయాయో. ఇంకో 2 ముక్కలు పెడితే బుడగలు పగిలినట్టు బొగ్గలు పగిలి ఊరుకుంటాయి. ఊరుకోండి, పిల్లకి దిష్టి తగులుతుంది. నువ్వు తినమ్మా. నువ్వు తిను వదినా. తిను. చాలు ఈ కొంచెం తిను. ఎత్తి సంక తీసుకుని తిరగవే, గోరుముద్దలు తినిపించమంటుంది. అమ్మా సావిత్రి, ముందు చేతులు కడుక్కుంది కానరా. అప్పుడేనా? ఎర్రగా పండాలి కదా బాబాయ్ గారు, నేను రాను. పండే ఉండదులే రామ్మా. ఆహా, నేను రాను. నేను కొద్దిసేపు ఉంచుకుంటాను. అబ్బో, గోరింటాకుదే ఉందమ్మా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. నువ్వు రామ్మా. నేను రాను. రామ్మా. నేను రాను. అబ్బా రామ్మా. అలా అయితే నేను అలుగుతాను. అలా అయితే నేను గుంజలు తీస్తాను. తప్పదంటారా? తప్పదు. రామ్మా, చేతులు కడుకుంది కదా. దా 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 దా. రామ్మా, ముందు నువ్వు రా. ఏమండి? నువ్వెక్కడికే పోయి నీళ్ళు తీసుకురా పో. అలాగే. నువ్వు రామ్మా. సరిగ్గా పండదేమో బాబాయ్ గారు. బాగానే పండుతుందమ్మా. సరే, మీకోసం కడిగేసుకుంటాను. ఎర్రగా పండుద్ది, నాది గ్యారంటీ. నువ్వు మనసు మార్చుకోకమ్మా. కామాక్షి, త్వరగా రావే, త్వరగా తీసుకురావే. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. పట్టమ్మా, నువ్వు పట్టు. కడిగేసేయ్ కడిగేసేయ్ కడిగేసేయ్. బాగా కడుక్కోమ్మా, బాగా కడుక్కో. కనీసం కొంచెమైనా పండాలిగా. అదేంటమ్మా, చేతులు అలాగే ఉన్నాయి? ఏమైందమ్మా? ఎందుకు పండలేదో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు పెట్టుకుంది గోరింటాకేనా? గోరింటాకే, చూడండి. అవునండి, గోరింటాకేనండి. అవును మావయ్య, గోరింటాకే. సరే, గోరింటాకే. అమ్మా సావిత్రి, ఆ విషయం వదిలేయ్. ముందు ముఖ్యమైన సంతకాలు పెట్టాలి. రామ్మా, వెళ్దాం. అద్దామ్మా, దా దా. రామ్మా సావిత్రి, కూర్చో. ఇదిగోమ్మా, ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ ఇక్కడ. అయ్యయ్యో, మళ్ళీ ఏమైందమ్మా? ఈరోజు ఏం వారం? మంగళవారం. శుభమా అని ఒక మంచి పని చేస్తున్నారు. అలాంటి మంచి పనికి మంగళవారం పూట నాతో సంతకం పెట్టిస్తే రేపు జరగరాంది ఏదైనా జరిగితే? ఏం జరగదు, నువ్వు పెట్టమ్మా. జరిగితే చెడ్డ పేరు మీకే వస్తుంది బాబాయ్ గారు. ఆనంద భూపతి గారి సంస్థానానికి వస్తుంది. నో, నా వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదు. మంగళవారం మాకు పట్టింపు లేదమ్మా. ఘంటసాలలో మాకు చాలా పట్టింపు. మంగళవారం పూట మంచి కార్యక్రమం మొదలు పెడితే ఆ పని ముందుకు సాగదని మా బాబాయ్ పిన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ ఇంటి కోడలిగా వచ్చిన నా వల్ల మీకు గాని మీ సంస్థానానికి గాని చెడ్డ పేరు రాకూడదు. అందుకే ఈ సంతకం ఈరోజు పెట్టలేను బాబాయ్ గారు, రేపు పెట్టిస్తానే. దేవుడా, రేపు పెట్టేస్తాను బాబాయ్. చాలా ఎక్కువ చేస్తున్నావే. చూస్తా ఎన్ని రోజులు నా దగ్గర ఇలా ఆడతావో నేను చూస్తా. నా దగ్గర బాబాయ్ నీ ఆటలు ఆడిస్తా. నీతో తొక్కుడు బిల్లాడిస్తా.
ఏంటిది రోజు ఇదే కలొస్తుంది? అత్తయ్య గారి ఫోటో మళ్ళీ ఇలా జరిగిపోయిందేంటి? రోజు ఏంటిది? పూజారి గారు చెప్పినట్టుగా రేపొకసారి పుట్ట దగ్గరికెళ్ళి పూజ చేయాలి. ఎకరాలు 350 ఎకరాలు 150 4 ఫామ్ హౌస్లు అల్లుడు 100 కోట్లు. ఓ అల్లుడు, గాడివాడు గాల్లో చేతులుప్పినట్టు ఏమిటిది? 500 కోట్లు మామయ్య. ఏం చెయ్యాలా, ఎక్కడ దాచిపెట్టాలని ప్లాన్ చేస్తున్నా. ఆ ఎవరన్నా ఏరు దాటినాక తెప్ప తగలేస్తారు, నువ్వేంది ఏట్లోకి వెళ్ళకముందే తగలేస్తున్నావు? అదేంటి మామయ్య అలానేసావు? కాకపోతే ఏంటి అల్లుడు, 500 కోట్లు ఏం చెయ్యాలని నువ్వే ఆలోచిస్తుంటే ఇక నా పరిస్థితి ఏమిటి? నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటి మామయ్య. ఇద్దరు అకౌంట్లో ఒకటి కాదు కదా. ఆకలికి ఇంటిది, అవసరానికి పక్కింటిది అన్నట్టు నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తే ఎలా అల్లుడు? ఆ సావిత్రి సంతకాలు పెట్టగానే వచ్చినట్టు వాటాలు పంచుకుందాం. సర్లే మామ, పొట్టెల మాంసం పోగులు వేసుకున్నట్టు వేసుకుందాం, సరేనా? అదేందలుడు, ఆ పిల్ల అట్టారిసిందే? అది అలా అరిచిందంటే మళ్ళీ ఏదో మెలిక పెట్టినట్టే మామయ్య. ఆకాశంలో ఉరిగితే నేల మీద పిడుగుపడ్డట్టు ఆ పిల్ల ఆడరిస్తే నువ్వేడ భయపడతావేంది? అబ్బా నీకు తెలీదు మామయ్య. ఊరుకో అల్లుడు. సర్లే, నాకు టైం అయింది గానీ అవతల ఐటీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు, నువ్వు కాగితాలు రెడీ చేసుకు తీసుకురా. ఏంటమ్మా అలా అరిచావు? కనిపించట్లేదు బాబాయ్ గారు. ఏం కనిపించట్లేదు? సంతకాలు పెట్టమని మీరిచ్చిన డాక్యుమెంట్స్ కనిపించడం లేదు. ఏంటి డాక్యుమెంట్స్ కనిపించట్లేదా? ఇక్కడే పెట్టాను బాబాయ్ గారు. ఇక్కడ పెడితే ఏమయ్యాయమ్మా? అవి ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ నీకు తెలుసా? ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనే కళ్ళ ముందు కనిపిస్తుంటాయని ఇదిగో ఇక్కడే ఈ టేబుల్ మీద పెట్టాను బాబాయ్ గారు. అమ్మో అమ్మో అమ్మో! ఏంటమ్మా వెతుకుతున్నా? అగ్రిమెంట్ పేపర్స్ బాబాయ్. అగ్రిమెంట్ పేపర్సా? ఇక్కడికి ఎందుకు వస్తాయమ్మా? గాలికి గాని ఏమైనా ఎగురొచ్చాయేమోనని. గాలికి ఎగిరి రావటం కదా చిన్న పేపర్ అమ్మా. అగ్రిమెంట్ పేపర్ అంటే 10 ఉంటాయి, ఇంత కట్ట. ఇక్కడికి ఎందుకు వస్తాయి? ఎక్కడ పెట్టావో సరే గుర్తు తెచ్చుకోమ్మా. ఎంత గుర్తు చేసుకున్నా అర్థం కావటం లేదు బాబాయ్. ఎక్కడ పెట్టావో సరే గుర్తు తెచ్చుకోమ్మా. ఇదిగో
మీ కోపం వస్తుంది. మీ కోపం వస్తే నేను అలుగుతాను. అబ్బో నీకు దండం పెడతా. నువ్వు అలగా వద్దు, పాడు వద్దు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. మ్, ఆ, 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 తెచ్చుకో తెచ్చుకో. ఆ, మ్హూ. ఆ, 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 గుర్తొచ్చిందా? మ్హూ. మ్మ్. అబ్బో సరిగ్గా గుర్తు తెచ్చుకో తల్లి. మ్, మ్. ఆ, గుర్తొచ్చింది బాబాయ్. ఆహా, రాత్రి ఎవడో ఒకడు వచ్చాడు బాబాయ్ గారు. ఆ, ఇక్కడిక్కడే తిరిగాడు. ఆ, ఎవడమ్మా వాడు? ఆ, దొంగ అనుకుంటాను బాబాయ్ గారు. వచ్చింది దొంగ అని తెలిసినప్పుడు అరవచ్చు కదమ్మా. మంచి నిద్రలో ఉన్నాను కదా, అది కళ అనుకున్నాను బాబాయ్ గారు. ఒసేయ్! ఆ, ఆ, చంపేస్తానే. పోనీలను వదిలేస్తుంటే రెచ్చిపోతావా? నిన్ను వదలనే, చంపేస్తా. ఏయ్! ఏయ్! చంపేస్తాను. వదలను, చంపేస్తా. ఏయ్! చంపేస్తానే. బాబాయ్ గారు ఆ? 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 ఏమైంది బాబాయ్ ఆ, గారు? అంటే అది ఈ డాక్యుమెంట్స్ పోయాయి కదమ్మా, బాధపడుతున్నాను. నేను బాధపడుతున్నాను. అవును, డాక్యుమెంట్సే పోయాయా? ఇంకేమన్నా పోయాయమ్మా? నగలు డబ్బులు అన్నీ ఉన్నాయి బాబాయ్ గారు. ఆహా, అన్నీ ఉన్నాయమ్మా. ఆ, ఈ మాత్రమే పోయాయి. మ్, అవన్నీ పోనప్పుడు ఇవి మాత్రమే ఎలా పోయాయమ్మా? వాడెవడో మంచి దొంగలో ఉన్నాడు బాబాయ్ గారు. ఆహా. ఆ దొంగ అన్నీ వదిలేసి ఆ పేపర్లు మాత్రం తీసుకెళ్లాడు. మ్మ్హ్మ్. వదలను బాబాయ్. మ్? ఆహా, దొంగని ఆ? వదలను. ఆహా. ఒరే దొంగ, నిన్నొదలను రా. నిన్నొదలను. ఓ. ఆ? రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. పాలు దొరికేసరికి లేట్ అయిందండి. ఆవు పాలు కావాలన్నారు కదా. గోమాతల్ని గోశాలల్లో ఉంచటం మానేసి గోవధ చేస్తుంటే పాలెక్కడ దొరుకుతాయమ్మా? కొంతకాలానికి పశువులు మాయమై పౌడర్లు మిగులుతాయేమో. సర్లేమ్మా, ఆ పాలు నాగదేవతకి భక్తిగా నమస్కరించి పుట్టలో పొయ్యమ్మా. సరేనండి. అమ్మా, పుట్ట చుట్టూ 9 ప్రదక్షిణలు చెయ్యమ్మా. అలాగే పూజారి గారు. హారతి తీసుకోమ్మా. ఈ రాత్రికి కటిక నేల మీద పడుకోమ్మా. మ్, కత్తి తగిలిన పదార్థాలని ఆహారంగా తీసుకోకు. అలాగే పూజారి గారు. పండ్లు పాలు ఆహారంగా తీసుకో. అలాగే ఈరోజు భర్తకి
కాస్త దూరంగా ఉండు. అనుకున్న విధంగా నాగదేవతకి శాంతి జరిపించారు కాబట్టి తమరికిక ఎలాంటి పీడకలలు రావు. నిశ్చింతగా నిద్రపోండి. ఆ కల రాకపోతే చాలండి. నిద్రపోవాలంటేనే భయం వేస్తోంది. ఇంకా ఆ భయం ఉండదులేమ్మా. ప్రసాదాన్ని తమరు కొంచెం తిని మీ శ్రీవారితో కూడా తినిపించండి. అలాగే మీ ఇంటి ఆడపడుచు కాబట్టి మీ మరదలతో కూడా తినిపించండి. చాలా సంతోషం పూజారి గారు. నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. ఇందులో శ్రమేముందమ్మా? శాస్త్రాలు చదివింది నలుగురికి ఉపయోగపడాలనే కదా. ఇది నా ధర్మం. వస్తానండి. మంచిదమ్మా. శుభం. ఉమ్. అల్లుడు అల్లుడు త్వరగా రా అల్లుడు. పుచ్చకాయ కోసం పోతే పనసకాయ దొరికినట్టు అల్లుడు దగ్గరికి వచ్చినందుకు ఏదో బాగానే గిట్టుబాటు అయ్యేటట్టుంది. అల్లుడు చెప్పు మావయ్య. ఇంకా చెప్పేదేముంది అల్లుడు? ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ కాగితాలేవో వాళ్ళకి ఇచ్చేసి మన డబ్బులు మనం తెచ్చుకుందాం. ఇదేంటి అల్లుడు? 4 బ్యాగులు కూడా తీసుకురా. అసలే పెద్ద మొత్తం ఇది. పంచపరిచి మూట కట్టినా సరిపోదు. ఆ మూట కట్టడానికి ముందది సంతకాలు పెట్టాలిగా. ఆ? పెట్టలేదా? మ్మ్హ్మ్. వరి చేను వంగిందని ఆనందపడితే వరదొచ్చి మొత్తం కొట్టుకుపోయిందన్నట్టు ఇదేందలుడు? అది మాటలు చెప్తుంది గాని సంతకాలు మాత్రం పెట్టట్లేదు మావయ్య. ముందేమో గోరింటాకు అంది, ఇప్పుడేమో వాడెవడో దొంగోడొచ్చి కాగితాలు ఎత్తుకుపోయాడు అంటుంది. ఏమిటి దొంగ? ఈ ఇంట్లోనా? ఎక్కడానికి గోడక నిచ్చినేసినా అందదుగా. ఈ ఇంట్లోకి దొంగ రావటం ఏందలుడు? నాకు అదే అర్థం కావట్లేదు మావయ్య. అదేదో కావాలనే నాటకాలు ఆడుతున్నట్టుంది. అసలు ఇదంతా ఎందుకు? మొత్తం ఏసి పారిస్తే ఓ పని అయిపోద్ది. పురుక్కు మందు వేయమంటే చేను తగలబెట్టాడంట నీలాంటోడు. ఇప్పుడు వాళ్ళని ఏసేస్తావు, ఏమొస్తుంది? పోలీస్ జీబు వస్తుంది, చేతికున్న కడియాలు పోయి బేడీలు వస్తాయి. అవసరమా? బిర్యానీ తిందాంరా అయ్యా అంటే జైల్లో చెప్పకూడదు తిందామంటావేంది? దాని దెబ్బకి ఏం చేయాలో అర్థమై చావట్లేదు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు పోయాయంటుంది, ఏం చేద్దాం? పోయింది కాగితాలేగా, మళ్ళీ పంపించమంటే వాళ్లే పంపిస్తారు. ఈసారి దగ్గరుండి సంతకాలు పెట్టుకొని పోయి మన డబ్బులు మనం తెచ్చుకుందాం. కేరళలో ఎదురు లేకుండా బతికిన నేను ఇక్కడ వీళ్ళకు కూడా భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. కోట్లలుడు కోట్లు ఊరకనే వస్తాయా? అవసరం తీరేదాకా కొంచెం ఆవేశం తగ్గించుకో. కోపానికి కోట్లు రావుగా. ఛ! నాది అనుకున్న ఆస్తి కోసం ఇంత దిగజారి బతకాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎదురుగా ఉండి కొట్టలేమని రాములోరే చాటుగా ఉండి కొట్టారంట. మనమెంత కొమ్ములున్నాయి కదా అని కొండని ఢీ కొడతామా అల్లుడు? నా మాట వినలుడు. 4 రోజులు తగ్గితే జీవితాంతం ఎవ్వరికి తగ్గే అవసరం ఉండదు. సరే మావయ్య, అలాగే కానివ్వు. నీ మాట ప్రకారమే పోదాం. ఆ కాగితాలేవో తొందరగా తెప్పించు. అదే అట్టన్నావు బాగుంది. చెవుల్లో అమృతం పోసినట్టుంది. ఉమ్, ఉమ్. ఉప్పు చేప కోసం ఎదురు చూస్తుంటే సట్లో కూడు సంకట అయిందని కోట్లేం చేద్దామని మనం ఆలోచిస్తుంటే అరే కాగితాలే గల్లంత చేసిందిగా. సరే, ఎలాగలా చేసి ఆ డాక్యుమెంట్స్ తెప్పించు మామా. అడిగినప్పుడల్లా ఇవ్వటానికి అదేమన్నా విజిటింగ్ కార్డు అంటాయా? స్థలం కాగితాలు మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమంటారో ఏమో. అసలే సాఫ్ట్వేరు 1000 రూపాయలు బాండ్ కొని 10 రూపాయల స్టాంప్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ పేపర్లో పోయాయి కనిపించడం లేదంటే ఏం గోల్ చేస్తారో ఏందో. ఏం చేయర్లే గాని ఒక మాట అడిగి చూడరాదు? గుడ్డు తినే గురునాథానికి గుడ్డు పెట్టే కోడి నొప్పి ఏం తెలుస్తుందని నీదేం పోయింది నాయన? అడగాల్సింది నేనుగా.
ఆ పేపర్లు వస్తేనే డబ్బులు వదిలేసుకుంటావా? వదిలేసుకోవటానికి అదేమన్నా కట్టుకున్న పెళ్ళామా? కనక మహాలక్ష్మి కళ్ళకి అద్దుకొని ఇంటికి తీసుకెళ్ళాలి. మరి అప్పుడు ఆ డాక్యుమెంట్లు తెప్పించు. తప్పేదే ఉంది అల్లుడు, అడిగి చూస్తా. కాదు కూడదంటే కాళ్ళు పట్టుకుంటాలే. ఇది ఫోన్ చేస్తుందేంటి? ఎవరల్లుడు? సావిత్రి. కీ చూడవయ్యా, మళ్ళీ ఏం బాంబు పేలుస్తుందో ఏమిటో. హలో బాబాయ్ గారు, నువ్వు అలా అరవకమ్మా. ఆ అరిపినప్పుడల్లా అదోలా ఉంటుంది. నేను అలా ప్రేమగా పిలవటం కూడా తప్పేనా బాబాయ్ గారు? సర్లే అమ్మా, విషయం ఏంటో చెప్పు. డాక్యుమెంట్స్ దొరికాయి బాబాయ్ గారు. ఆ? నిజమా? ఆ నిజమే బాబాయ్ గారు. ఆ? మామా, డాక్యుమెంట్లు దొరికాయంట. అమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. త్వరగా వెళ్దాం మావా. రామావా. అబ్బా, పంచ తట్టుకుని పడేటట్టున్నాను. కొంచెం మెల్లగా పోరా అయ్యా. అమ్మా సావిత్రి, ఎంత మంచి చల్లడ వర్క్ చెప్పావమ్మా. డాక్యుమెంట్స్ పోయాయంటే ఏం చేయాలి, ఎలా చేయాలని ఎంత కంగారు పడ్డానమ్మా. దొరికాయని తెలిసాక ప్రాణం లేచొచ్చిందనుకో. ఏవమ్మా పేపర్లు, సంతకాలు పెట్టేశావా? ఆ, దొరికాయి గాని చేతికి రాలేదు బాబాయ్ గారు. పోతేసింది కాయగా అయలేదన్నట్టు మళ్ళీ ఏదో మెలికేసిందిగా. చేతికి రాకపోవటం ఏంటమ్మా? ఆ, అంటే బాబాయ్ గారు, ఆ దొంగ దొరికాడంట గాని బీహార్లో దొరికాడంట. బీహారా? ఆ, అక్కడి పోలీసులు ఇందకి ఫోన్ చేసి చెప్పారు. అయితే దొంగ అక్కడ దొరికాడు కాబట్టి కాగితాలు కూడా అక్కడే ఉండిపోయాయి బాబాయ్ గారు. ఆ? ఆ. ఏమ్మా, దొంగకి లోకల్ ట్రైన్ దొరక్క బీహార్ ట్రైన్ ఎక్కిపోయాడా? ఆ దొంగది బీహార్ అనంట తాతయ్య గారు. ఆహా, మరిప్పుడు ఆ కాగితాలు ఎలాగమ్మా? పోలీసులు 2 రోజుల్లో పంపిస్తానన్నారు. రాగానే సంతకాలు పెట్టేస్తానే. ప్రస్తుతానికి ఈ ప్రసాదం తీసుకోండి. మా తల్లి గదే. కాగితాలు దొరికాయనే గాని గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చాను బాబాయ్ గారు. అదే ఈ ప్రసాదం. సంతకాలు పెట్టమంటే ప్రసాదం పెట్టిందేంటి మావయ్య? అల్లుడు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇదేదో కంచు అనుకున్నాను గానీ కంచు కాదు, గజ కంచు. అసలు ఈ సోది అంతా ఎందుకు? ఏసి పారేస్తే పోలా? ఆపినా ఆగేటట్లు లేవు గాని ఆ పని చేసేయి. నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు గాని నేనన్నా సుఖపడతా. లేకపోతే ఏంది అల్లుడు, ములక్కాడంత జుట్టుకి పొట్లకాడంత సౌరమా అని ప్రతిదానికి ఏసుడేనా? మరి చూస్తున్నావు కదా నాటకాలు. ఎలుకొచ్చి ఏనుగు ముందు ఎంత ఎగిరినా ప్రయోజనం ఏముంది చెప్పు? మన గురించి తెలియక అది ఏదో ఎగురుతుంది ఎగర్ని. దాని కథకి క్లైమాక్స్ ఇచ్చేది మనమే కదా. ఇంకా 2 రోజులు ఆగాలంట. ఏం చేద్దాం? 2 రోజులు. సూర్యుడు తూర్పు పక్క నుంచి పడమటి పక్కకి 2 సార్లు పోయొస్తే అయిపోయా. దానికి బాధపడతావేందల్లుడు? 2 రోజులేక ఆగుతాం. ఇక అంతకన్నా చేసేదే ఉందిలే. అల్లుడికి ఆవేశం ఎక్కువ, అనుభవం తక్కువ. ఎయ్యటం అంటే ఒరి కోత కోయటం అనుకుంటున్నాడు. అత్తయ్య సరిపోతాయా? చాలమ్మా. పిన్ని, నందిని. పిన్ని, గుడికెళ్ళొచ్చాను. ప్రసాదం తీసుకోండి. మీ బాబాయికి పెట్టావమ్మా? బాబాయ్కి పెట్టకుండానా? బయటే బాబాయ్కి ఇవ్వాల్సిన కోట ఇచ్చేసొస్తున్నాను. ఇందా. అన్నయ్య కూడా వెళ్ళి ప్రసాదం పెట్టొదినా?
నీ భర్తకు నువ్వు ప్రసాదం పెట్టడంలో తప్పేముందమ్మా? వెళ్ళి పెట్టిరా. ఆ, వద్దులే పిన్ని. నందిని, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యకి ప్రసాదం పెట్టురా. ప్రతిదానికి అన్నయ్య దగ్గరికి నేను అత్తయ్యో వెళితే మీరెప్పుడు వెళ్ళేది వదినా? దగ్గరగా ఉంటూ కూడా మీ మధ్య ఈ దూరం ఎన్నాళ్ళు? ఎడమొహం పెడమొహంగా ఎంత దూరం నడిచినా కలుసుకోవడం కష్టమేనమ్మా. మనిషి వెనుక మనిషి వెళ్తేనే ఎక్కడో ఒకచోట కలుసుకోగలుగుతాం. మనిషిని మనిషిని కలిపేది మాటే కదా వదినా. ఆ మాటే లేకపోతే మీరు కలిసేదెప్పుడు? ప్రసాదం పెట్టడానికైనా నువ్వెళ్ళి పలకరించిరా వదినా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏవండి, గుడికెళ్ళొచ్చానండి, ప్రసాదం తీసుకోండి. దేవుడి ప్రసాదం అండి, కాదనకూడదు. తీసుకోండి. గుడికెళ్ళొచ్చినా ఏంటిది? ఎందుకు పదే పదే అదే కల వస్తుంది? ఒకే కల ఇలా వస్తుందంటే ఎవరికైనా ఏదైనా కీడు జరగబోతుందా? భగవంతుడా, ఏంటి కలలు? ఏం జరగబోతుంది? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం పూజారి గారు, మీరు చెప్పినట్టే అంతా చేశాను కదా, అయినా ఫలితం కనిపించలేదు. ఫలితం కనిపించకపోవడం ఏంటమ్మా? చెప్పినట్టే పద్ధతిగా అన్నీ చేశావా? మీ చేతుల మీదుగానే అన్నీ చేయించారు కదండి. నేను అడిగేది పూజ పూర్తయిన తర్వాత. కటిక నేల మీద పడుకోవాలి, కత్తి తగలని వస్తువులనే తినాలి అని చెప్పాను కదా. అవన్నీ నిష్ఠగానే చేశానండి. మరి ఫలితం రాకపోవడం ఏంటి? అవును, ఇంతకీ మీ వారికి ప్రసాదం ఇచ్చారా? ఇచ్చానండి, కానీ ప్రసాదాన్ని తినకుండా నేలపాలు చేశారు. ప్రసాదాన్ని నేలపాలు చేశాడా? అంతేలే అమ్మా, గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు మనుషులు చేసేది ఏమీ ఉండదు. అన్నీ ఆ గ్రహాలే నడిపిస్తాయి.
దైవ ప్రసాదాన్ని కూడా నెట్టివేశాడంటే అతగాడి పరిస్థితి అర్థమవుతుంది. ఆయన చూస్తే అలా ఉన్నారు. కనీసం నిద్రలో అయినా ప్రశాంతత దొరుకుతుందనుకుంటే ఇంత చేసినా ఆ కలలు అలాగే వస్తున్నాయి. ఇంకా ఏం చేయమంటారు పూజారి గారు? ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన ఆ పూజ కూడా ఫలితాన్ని ఇవ్వలేదు అంటే నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా. ఒక పని చెయ్యమ్మా, ఒకసారి మీ ఇద్దరి జాతకాలు తీసుకునిరా. జాతకాలా? ఏమ్మా, లేవా? ఉన్నాయండి. జాతకాలెందుకా అని. ఇద్దరి జాతకాలతో చక్రం వేసి చూస్తానమ్మా. తీసుకురా, చెప్తాను. అలాగేనండి. నందిని, అమ్మా నందిని, నందిని, ఏంటోదినా? నాకు నీది మీ అన్నయ్యది జాతకాలు కావాలి. ఎందుకొదినా? పనుంది, ఆ విషయం తర్వాత చెప్తాను. మా జాతకాలు ఎక్కడున్నాయో తెలీదు. ఒకసారి అత్తయ్యని అడిగి చూద్దాం. మ్, అత్తయ్యా, అత్తయ్యా, ఆ ఏంటమ్మా? వదినకి నాది అన్నయ్యది జాతకాలు కావాలంట. జాతకాలా? అవును పిన్ని. సరేనమ్మా, ఒక్క నిమిషమమ్మా, తెస్తాను. మ్. ఇదిగోనమ్మా నీ జాతకం. మరి అన్నయ్య జాతకం? అప్పట్లో మీ అన్నయ్య పుట్టిందే ఎవరికీ తెలియనివ్వలేదు మీ మావయ్య గారు. కాకపోతే మీ ఇద్దరూ కమల పిల్లలే. నీకన్నా కొద్ది నిమిషాల ముందే మీ అన్నయ్య పుట్టాడు. నిమిషాల తేడానే కాబట్టి పూజారికి ఆ విషయం చెప్తే వాళ్లే చూస్తారు. వదినా, ఇప్పుడు జాతకాలతో పనేంటమ్మా? ఆ, ఏం లేదు పిన్ని, వీళ్ళిద్దరి జాతకాలు ఇంతవరకు చూపించలేదు కదా, ఒకసారి చూపిద్దామని. ఒక్క నిమిషమమ్మా, ఇప్పుడే వస్తాను. ఏమైంది పూజారి గారికి? హలో, యారంగే? నేను హైదరాబాద్ నుంచి రామశాస్త్రిని మాట్లాడుతున్నాను. అయ్యగారు లేరా? ఇరింగ్ తరే. చిదంబరం பேசிட்டு இருக்கு. నమస్కారం స్వామి, నేను రామశాస్త్రిని. சொல்லுங்க. నేను ఇక్కడ ఇద్దరి జాతకాలు చూశాను. கிளம்பி வரே. అలాగే స్వామి, ఉంటాను. పూజారి గారు, ఎవరితో మాట్లాడారు? ఏమైందండి? మా జాతకాలు చూసి ఏం మాట్లాడారు? భయపడాల్సిన అవసరం లేదమ్మా. మీ జాతకాల్ని చూసి నాకన్నా అద్భుతంగా దోష నివారణ చేయగల మా గురువుగారు చిదంబరం గారు తమిళనాడు నుంచి వస్తున్నారు. ఆయన మామూలు మనిషి కాదు. ఎలాంటి దోషాన్నైనా సరిచేయగల మహాశక్తి సంపన్నులు. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా.
అంతా మా గురువుగారే చూసుకుంటారు. అలాగేనండి, వస్తాను. మంచిదమ్మా. పిచ్చి తల్లి, నీ వెనుక ఒక మహాప్రళయమే పొంచి ఉంది. దాని నుంచి నిన్ను కాపాడగలిగేది ఆ దేవుడొక్కడేనమ్మా. శంకర, ఆ బిడ్డ నుదుటన ఎందుకయ్యా ఇలాంటి రాత రాశావు? ఏందల్లుడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏం లేదు మావా. మామా, ఐటీ కంపెనీ ఎండి గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు. హలో. సంతకాలు అయిపోయాయా? అంటే అది మీరు పేపర్లు పంపించటమే ఆలస్యం, డబ్బు రెడీ చేసుకోండి అన్నారు. మళ్ళీ అది ఇది అంటారేంటి? అంటే కుదరలేదు. మీరేం టెన్షన్ పడకండి, అయిపోతుంది. ఏంటండి అయిపోయేది? ఇంకా ఎన్ని రోజులు? మీ వల్ల కాదంటే కాదని చెప్పేయండి. అవుతుందని చెప్తున్నాను కదండి. ఏంటండి వినేది? రోజు మీరు చెప్పే కబుర్లు వింటూ కూర్చుంటే మాకు కోట్లలో నష్టం వస్తుంది. ఆ లాస్ మీరు తీరుస్తారా? చూడండి, మాట అంటే మాటే. ఏదో పరిస్థితులు కుదరక లేట్ అవుతుంటే మీ ఆఫీస్ ఫ్యూన్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారండి. 100 ఎకరాలు, 500 కోట్ల ప్రాపర్టీ. ఆ స్థలం మీకు ఎంత అవసరమో నాకు తెలుసు. ఓహో, మీ ధైర్యం అదే. అంత కష్టంగా ఉంటే మీ ల్యాండ్ మాకు అవసరం లేదు. ఆల్టర్నేట్గా మేము వేరే ల్యాండ్ చూసుకున్నాం. అంటే అది అలా అనలేదండి. చూడండి, మీకు ఇంకా 2 డేస్ టైం ఉంది. ఈలోపు సంతకాలు పెట్టించుకుంటే హ్యాపీ, లేదంటే వేరే ల్యాండ్ కన్ఫర్మ్ చేసుకుంటాం. హలో హలో హలో. చెరువు మీద అరిగితే గొంతెండుది గాని దాహం తీరుద్దా అల్లుడు? అయినా ఏందల్లుడు అంత ఆవేశం? ఆవేశం కాకపోతే ఏంటి మామయ్య? ఏదో వాడు ఆఫీసులో ఫ్యూన్తో మాట్లాడుతుంటే. మాట్లాడతారులే, వాళ్ళకి స్థలమే కావాలి, ఎవడైనా ఇస్తాడు. మనకి డబ్బు కావాలి, ఎవడిస్తాడు? అందుకే అలకేందిరా అంటే చిలక గొరికింది అన్నట్టు కాకుండా కాస్త మన పని అయ్యేటట్టు చూడు. చూడటానికి అది పేపర్లో బీహార్ నుంచి రావాలంటుందిగా. వచ్చుంటాయి అల్లుడు, ప్రయత్నించి చూడు. నాకు బీపీ పెరిగిపోతుంది మామయ్య. అదే అల్లుడు, లేనోడికి మనకి ఉన్న తేడా, వాడి దగ్గర డబ్బే ఉండదు, మన దగ్గర డబ్బుతో పాటు బీపీలు షుగర్లు బోనస్లుగా ఇస్తాడు దేవుడు. మనకి డబ్బు కావాలి అనుకున్నప్పుడు బోనస్లు కూడా తీసుకోవాలి. మరి వెళ్ళి ఆ కాగితాల పనేదో చూడు. వెళ్ళల్లుడు, వెళ్ళు. తినమ్మా. ఏంటి పిన్ని, మరీ చిన్న పిల్లని చేసేస్తున్నారు. గర్భవతులు పసిపిల్లలతో సమానమే వదినా, తిను. ఇది నా ఆస్తి మొత్తాన్ని యాపిల్ ముక్కల రూపంలో తినేస్తుంది. 100 ఎకరాల పని అవగానే దీన్ని ముక్కలు ముక్కలు చేయాలి. కూల్ కూల్. అమ్మా సావిత్రి, ఆ బాబాయ్, పళ్ళు తింటున్నావు అమ్మా? పళ్ళు తినమ్మా, తిను. నువ్వైనా చెప్పు మావయ్య, కడుపులో బిడ్డకు మంచిదంటే వదిన ఫ్రూట్స్ తిననని మారం చేస్తోంది. తినమ్మా, తినాలి. ఏంటో బాబాయ్, ప్రేమతో చంపేస్తున్నారు నన్ను. ఏదో మా అభిమానం అలాంటిదమ్మా, చంపేస్తూ ఉంటాం. అవునమ్మా, బీహార్ నుంచి ఆ డాక్యుమెంట్లు వచ్చాయా? అయ్యో రామా, నేను మీకు చెప్పలేదా బాబాయ్ గారు? పేపర్లో వచ్చిన విషయం అమ్మా? కాదు బాబాయ్. మరి బీహార్ లో దొరికిన ఆ దొంగ అక్కడి నుంచి పారిపోతూ బంగ్లాదేశ్ బార్డర్ లో మన మిలిటరీ వాళ్ళకి దొరికాడంట. బీహార్ ఎక్కడా, బంగ్లాదేశ్ ఎక్కడా? మీలాగే అడ్రస్ తెలియక పాపం వాడు అలా వెళ్ళాడంట. అదేంటో మీ అవసరానికి పేపర్స్ తెప్పించలేకపోతున్నాను. బంగారం లాంటి మీ మనసు
బాధ పెడుతున్నాను. ఏంటండి మీరు? కడుపుతో ఉన్న పిల్లని ఏడిపిస్తున్నారు. అనాథ శరణాలయానికేగా, అదీ ఉచితంగా. ఏ ఆ మాత్రం ఆగలేరా? 2 రోజులు ఆగమనండి. అంటే మాట ఇచ్చాం కదా కామాక్షి, మాట పోకూడదు కదా. హ్మ్, సరే, అంతగా వాళ్ళకి చెప్పడానికి మీకు మొహమాటంగా అనిపిస్తే ఆ నెంబర్ చెప్పండి, అన్నయ్యతో నేను చెప్పిస్తాను. ఇలాంటి చిన్న విషయాలు అల్లుడు వరకు ఎందుకులేమ్మా, నేను సర్ది చెప్తానులే. సర్లేమ్మా, ఆ పేపర్లేవో త్వరగా తెప్పించు. బాబాయ్, ఆ, ఏమ్మా? బయట నా జగన్మోహిని ఉంది, దానికి ఈ 2 పండ్లు తినిపించండి. ఆ? ఎంతకీ జగన్మోహిని ఎవరమ్మా? నేనెంతో ప్రేమగా పెంచుకున్న నా ప్రాణం. కుక్క పిల్ల అమ్మా? కాదు, పిల్లి పిల్ల. ఆ? బయటికి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. అందంగా, ముద్దుగా, బొద్దుగా ఉంటుంది. జాగ్రత్తగా తినిపించండి. నువ్వు చెప్పాక కాదంటానా అమ్మా? ఇంతకీ ఎవరో ఆ జగన్మోహిని? ఆ? ఏది మా సావిత్రి అంత ప్రేమగా చూసుకుంటున్న ఆ జగన్మోహిని ఎక్కడబ్బా? ఆ? ఛై, 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 ఛై! హే, 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 హే! ఎవడ్రా ఈ గాడిదను లోపల రానిచ్చింది? రానిటివే కాకుండా పైగా కట్టేస్తారా? రే ఈరిగా! హై, హై! ర్ర్! అయ్యో బాబాయ్ గారు, చూడమ్మా సావిత్రి, ఈ పనివాళ్ళు గాడిద లోపలికి వచ్చేది కూడా చూడకుండా పనిచేస్తున్నారు. ముందు వాళ్ళ సంగతి చూడాలి. హై! అయ్యో అది గాడిద కాదు బాబాయ్, మరి నేను ప్రేమగా పెంచుకుంటున్న నా జగన్మోహిని. ఆ? ఆ? అంటే నువ్వు ఈ పళ్ళు తినిపించమంది? ఈ జగన్మోహినికే. ఆ? హాయ్ జగన్మోహిని, ఏంటమ్మా నేను కనిపించలేదని దిగులు పడ్డావా? అయినా గాడిదను పెంచుకోవటం ఏంటమ్మా? బాబాయ్, ఆ? ఊరికే గాడిద గాడిద అనకండి. దీని మనసు బాధపడుతుంది. ప్రేమగా జగన్మోహిని అనండి. ఆ, ఆ. చూసారా చూసారా, పిలిస్తే ఎంత ప్రేమగా పలుకుతుందో. నీ చెవులకి పలుకుతున్నట్టుందా అమ్మా? మ్మ్, నా చెవులకి అరుస్తున్నట్టుందిలే అమ్మా. మ్మ్. నా చెవులతో వినండి బాబాయ్ గారు. ఎక్కడన్నా కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు, కుందేళ్లను పెంచుకుంటారు, గాడిదలను పెంచుకోవటం ఏంటమ్మా? అందరూ కుక్క పిల్లలు, పిల్లి పిల్లల గురించి ఆలోచిస్తే పాపం వీటి గురించి ఆలోచించేది ఎవరు బాబాయ్? ఆ? అందుకే జగన్మోహిని నేను పెంచుకుంటున్నాను. ఇది నా ప్రాణం. ఈ గాడిద ప్రేమేందమ్మా? బాబాయ్ గారు, ఏయ్, గాడిద అనుద్దన్నానా? హ, మరీ ఇంత జంతు ప్రేమేంటమ్మా? ఇదేనా? ఇంకా పంది పిల్లలు, ఒంటి పిల్లలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి లేవు గాని పెంచుకోవాలన్న ఆలోచన అయితే ఉంది. చూసారా చూసారా, నా జగన్మోహిని కూడా ఎంత ఆనందంగా నవ్విందో. అది నవ్వా అమ్మా? అవును బాబాయ్, చూడండి. ఆ, అవునమ్మా, ఎంత ఆనందంగా నవ్వుతుందో. బాబాయ్, నా జగన్మోహిని జాగ్రత్తగా చూసుకోండి. ఆ, తనకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. ఆహా. జాగ్రత్త బాబాయ్. జగన్మోహిని, మన బాబాయ్ గారు నిన్ను నాలాగే చూసుకుంటారే. బాయ్. ఆ, ఇదేంటి అప్పగింతల్లాగా దీన్ని నా చేతుల్లో పెట్టిపోయింది? ఛీ, దీని అమ్మ ఎదవ జీవితం. చివరికి దీనికి కూడా నన్ను బాబాయం చేసింది. డబ్బు గడ్డి దీన్ని నేను కూడా దీనికి సేవలు చేయాల్సి వస్తుంది. నా కర్మే, నా కర్మ. ఇదిగా తినా. హా? ఏంటో ఆ వాండ్రింపు నీకు కూడా ఒలిసి పెట్టాలా? తప్పుద్దా?
వస్తున్నా ఉండా. ఏందల్లుడు కాగితాల పని అయిందా? పనైతే మందుతో పనే ఉంది మావా. కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిందని దాన్ని మనం ఆడిద్దాం అనుకుంటే అది మనల్ని అల్లల్లాడిస్తుంది అల్లుడు. నా పేరు చెప్తే జనానికి చెమట పట్టాయి. అలాంటిది నాతో గాడిద కూడా గాడిద చాకరీ చేపించింది. రాజును కలవాలంటే బంటును బతిమాలినట్టు దానికోసం గాడిదకి చాకరీ చేశావా? నా వల్ల కాదు మావయ్య. అందరినీ ఏసి పారేస్తా, ఒక పని అయిపోద్ది. ఆ పని చేయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆస్తి వచ్చినా అనుభవించడానికి నువ్వు ఉండవు. ఆవేశపడకలుడు, ఆలోచించటానికి నేనున్నానుగా. ఇలాంటి సమయంలో మనం తొందరపడకూడదు. ఏ చిన్న పొరపాటు జరిగినా 500 కోట్లు పోతాయి. అలా అని దాని చేష్టలు ఎన్నెన్ని భరించమంటావు? ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువని ఎలగని భరించే కొద్దీ ఎక్కువ చేస్తుంది మావా. నాతో గాడిదకి తిండి పెట్టించింది. సరేనని ఇంకెన్ని చేయమంటావు? పని అయిందాక భరిద్దాం, ఆ తర్వాత బలిద్దాం. ఇంతకీ కాగితాల సంగతి ఏమైంది? నిన్నడాకేమో బీహార్ ఉంది, ఇప్పుడేమో బంగ్లాదేశ్ అంటుంది. రావటానికి 2 రోజులు పట్టుద్దంట. పిల్లకి హుషారు ఎక్కువైనట్టుందిగా. అలుపు లేకుండా ఆడుతా ఉంది. అది ఆడటం లేదు మామా, మనల్ని ఆడిస్తుంది. పందెపుంజు బరిలో ఎగురుద్ది ఎగురుద్ది, చివరికి ఏమవుద్ది? మందులోకి మంచింగ్ అవుద్ది. ఇది అంతే. 2 రోజులు ఓపిక బట్టలుడు, పని అయిపోనే వరుస పెట్టి పాతేద్దాం. స్వామి, சொல்லுங்க. ఆ జాతకాలు చూశారా స్వామి? பார்த்துட்டு இருக்கு. చూసిన దాన్ని బట్టి తమరికి ఏమనిపిస్తుంది? సమస్య చిన్నది కాదు. ఆ కుటుంబం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. స్వామి, మనమేం చేయలేమా? అది పూర్వీకుల పాపం. ఆ పాపమే శాపమై ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. నాగుల పొట్టని తొలిచిన పాపం నాగశాపంగా మారి ఆ వంశానికే నాగదోషం తగిలింది. నాగదోషమా? అవును, దాని గురించే చూస్తున్నాను. ఆ దోష ఫలితాలను పరీక్షించాక వచ్చి వివరాలు చెప్తాను. అలాగే స్వామి. దేవుడా, ఏంటిది? ప్రాణమిచ్చిన నువ్వే ఇలా చేస్తే ఎలా? ఆ కుటుంబాన్ని ఏం చేయబోతున్నావు? ఆ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూడు స్వామి. అమ్మో, దీని అరుపుకి హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉందే. మళ్ళీ ఏమైందో ఏమో. బాబాయ్! వస్తున్నానమ్మా. వస్తున్నా 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 బాబాయ్, ఇక్కడ వస్తున్నానమ్మా, వస్తున్నా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? చూసారా ఈ దారుణాన్ని? ఇప్పుడు ఇక్కడ అంత దారుణం ఏం జరిగిందమ్మా? నా జగన్ మోహిని తిండి సరిగ్గా తినడం లేదు బాబాయ్ గారు. వచ్చిన దగ్గర నుంచి తినడమే పనిగా పెట్టుకుంది కదమ్మా. ఇదిగో చూడు, పొట్ట కూడా ఇంతలా ఉప్పిపోయి అజీర్తి కూడా చేసినట్టుంది. లేదు బాబాయ్ గారు, నా పిచ్చి తల్లికి దిష్టి తగిలినట్టుంది. దిష్టా? చూసారా చూసారా, అవునంటుంది. నువ్వు అడగటం, అది అరవటం బాగుందే మీ కథ. సరేనమ్మా,
ఇప్పుడు మరి ఏం చేద్దాం? అర్జెంటుగా నా జగన్మోహినికి దిష్టి తీయాలి బాబాయ్. గాడిదకి దిష్టి తీయటం ఏంటమ్మా? ఇది గాడిద కాదు. సరేనమ్మా, ఎవరి ఆనందం వాళ్ళది. పని వాళ్ళని పిలిచి ఆ దిష్టి ఏదో తీయించుకోవచ్చుగా, మధ్యలో నేనెందుకు? పని వాళ్ళు సెలవు పెట్టారు బాబాయ్ గారు. అయితే జగన్మోహిని తిననప్పుడల్లా మగాళ్లతోనే దిష్టి తీయించాలని ఒక స్వామీజీ చెప్పారు. చెప్తే దిష్టి తీయించడానికి పని వాళ్ళు లేరు. ఆయన్ని పిలుద్దామంటే ఆయన రారు. ఇంకా ఈ ఇంట్లో ఉంది మీరే కదా బాబాయ్ గారు. ఉంటే ఆ దిష్టి ఏదో మీ చేతులతోనే తీసేయండి బాబాయ్ గారు. ప్లీజ్ బాబాయ్ గారు, త్వరగా దిష్టి తీయకపోతే నా జగన్మోహిని ఏమి తినదు. అది తినకపోతే నేను తిన్ను. చూసారా నా జగన్మోహిని కూడా ప్లీజ్ అంటుంది. అరుపులన్నీ ఒకేలా ఉన్నాయి, నువ్వేమో అద్దాలు వేరు వేరుగా తీస్తున్నావు. బిడ్డ ఏడుపు ఒకేలా ఉంటుంది బాబాయ్, కానీ అది ఆకలో బాధో తల్లికి అర్థమవుతుంది. ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్. త్వరగా దిష్టి తీయండి బాబాయ్ గారు. అబ్బో, ఏంటమ్మా దిష్టి తీయాలంటే అన్నీ ఉండాలి కదా. ఒక్క నిమిషం బాబాయ్ గారు. పట్టుకోండి బాబాయ్ గారు. నేనా? దిష్టి తీయండి. తీస్తాలే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ కుక్కల దిష్టి, ఇరుగు పొరుగు గాడిదల దిష్టి, అందరి దిష్టి పోవాలమ్మా. సరేనా? బొట్టు కూడా పెడతానమ్మా. బాబాయ్ గారు, కొంచెం బ్యాక్ సైడ్ కూడా దిష్టి తీయండి. బ్యాకా? కాలు లేపిందంటే ఫేసు ప్లాస్టిక్ సర్జరీ కూడా పనికిరాదమ్మా. నా జగన్మోహిని అలా చేయదు బాబాయ్ గారు. అయినా రిస్క్ ఎందుకులే అమ్మా. నేనే మీ కూతురునయ్యి ఉంటే నా మాట కాదనేవారా? సెంటిమెంట్ తో కొడుతున్నావు కదమ్మా. మీరు దిష్టి తీయకపోతే మీరేం చెప్పినా నేను చెయ్యను. అలకొకటి తీస్తాలే. జగన్మోహిని, నీ వెనక్కి వెళ్తున్నాను, కాళ్ళు మాత్రం ఎత్తకే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ కుక్కల దిష్టి, ఇరుగు పొరుగు గాడిదల దిష్టి, అందరి దిష్టి పోవాలమ్మా. సరేనా? మళ్ళీ ఏంటమ్మా? బొట్టు వెనక కూడా బొట్ట? తప్పుద్దా? చాలమ్మా. అమ్మయ్యా, మొత్తానికి ఒక పని అయిపోయింది. ఇప్పుడు మేతేస్తే కడుపు నిండా తింటుంది. తీసుకొస్తాను బాబాయ్. దీని అమ్మ జీవితం, చివరికి దీనికి దిష్టి తీయాల్సి వచ్చింది, పైగా ఫ్రంట్ బ్యాక్. తీసుకొచ్చిన పని అయిపోని దీని అంతు చూస్తా. ఆగు. ఏందలుడు, మొహం ఫిలమెంట్ పోయిన బల్బులా ఉంది. ఇక నా వల్ల కాదు మావయ్య, అది గాడిద పక్కన నన్ను గాడిదం చేసి ఆడిస్తోంది. రూపాయి కోసం, ₹1 కోసం వీధుల్లో జనాలు ఆడంగాలేంది, 500 కోట్ల కోసం ఆడినా నష్టమేముందలుడు. ఆ 500 కోట్ల కోసం ఈ అడ్డమైన చక్రీ నా వల్ల కాదు మావా. అది పేపర్స్ ఇవ్వకుండా దాని ఇష్టానికి అది ఆడుకుంటుంది. నా కత్తికి ఎదురు లేకుండా బతికి నేను దీని దగ్గర లొంగడమేంది మావా?
ఏసి పారేస్తారు దాన్ని. పాత సామాన్లోడు ప్రతిదీ పాత సామానే అన్నట్టు ఏసేస్తా అంటే ఎలా అల్లుడు? ఆవేశానికి కూడా ఆలోచన ఉండాలి. ఆలోచన లేని ఆవేశం వలన చివరికి నీకు ఉపయోగం ఉండదు. సరే, ఆ డీలు ఓకే అయ్యేదాకా భరిద్దామనుకున్నా. ఆ పేపర్లో అక్కడున్నాయి ఇక్కడున్నాయంటూ అది మన పని కూడా కానివ్వడం లేదు కదా. అల్లుడు, పని చేసేవాడు కూలోడుగానే మిగిలిపోతాడు, చేయించుకునేవాడే యజమాని అవుతాడు. ఒక దారిలో పని అవ్వలేదు అంటే మరో దారి చూసుకోవాలి. మరో దారా? పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. పేపర్ మీద సంతకం పెట్టి మరీ తెచ్చిస్తుంది అల్లుడు. అడిగితేనే ఇబ్బంది, అలా ఎలా తెస్తుంది? ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది. ఎలగమని లైట్ని బతిమలాడటం కాదో, సైలెంట్గా స్విచ్ వేయి, అదే వెలుగుతుంది. ఆలోచించల్లుడు. ఇక్కడ నీ బుర్రలో బల్బ్ వెలిగితే ఆ బల్బ్ ఆరిపోతుంది. పదును లేని కత్తి పట్టుకుంటే కొర్రమీన కూడా మీసం మెలేసిందంట. అట్టనే మనం మెత్తగా ఉంటే సావిత్రి అట్టాగే ఉంటది. చెప్పింది అర్థమైందనుకుంటా. ఇక గాని ఏంటి మామయ్య ఎలా ఉన్నారు? అది నీతో ఓ విషయం చెప్పాలలుడు. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నాతో చెప్పడానికి మొహమాటం ఎందుకు? చెప్పండి మామయ్య. అంటే బాబు, అది ఈ విషయం నీ దాకా రానిచ్చేవాణ్ణి కాదు. కాకపోతే మొదటిసారి ఇంటి పరువు పోతుందేమోనన్న భయంతో చెప్పాల్సి వస్తుంది. ఏంటి పరువా? అవునలుడు, ఈరోజు వరకు మనం ఎవరికైనా మాటిచ్చాము అంటే తిరుగుండేది కాదు. మాట పోతే ప్రాణం పోయినట్టే అని అనేవారు మీ నాన్నగారు. అలాంటిది ఒక మంచి పని కోసం ఇచ్చిన మాట పోయేలా ఉందలుడు. మాట పోతే ఈ ఇంటి పరువు పోయినట్టేగా. మాట పోయే పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే అల్లుడు, అది నా బిడ్డ లాంటిది కాబట్టి తన గురించి ఇలా నీకు చెప్పకూడదు, కానీ తప్పదు. ఆ అనాథ శరణాలయానికి స్థలం ఇస్తామని మాటిచ్చాం కదా. అవును, సంతకాలు కూడా పెట్టాం కదా. మీరు పెట్టారు అల్లుడు. ఎందుకైనా మంచిదని సావిత్రితో కూడా పెట్టిద్దామనుకుంటే ఆ స్థలం ఇవ్వడం తనకిష్టం లేనట్టుంది. సంతకాలు పెట్టకుండా ఆ పేపర్లు కనిపించడం లేదంటుందలుడు. పాపం ఆ అనాథ శరణాలయం వాళ్ళు ఏమండి ఇస్తారా లేదా అని చాలా జాలిగా అడుగుతున్నారు అల్లుడు. అసలు మన ఆస్తి మీద తన పెత్తనం ఏంటి? ఏదో మంచితనానికి పోయానలుడు. ఆ అమ్మాయిలా చేస్తుంది అని అనుకోలేదు. నాకు అవసరం లేని మనిషిని వద్దన్నా తెచ్చి ఇంట్లో పెట్టింది చాలక అర్హతకు మించి చనువిచ్చారు. తన ఇష్టానికి ఇప్పుడు ఆడుకుంటోంది. పాపం ఆడపిల్ల కదా అని అనుకుంటే మనింటి పరువు తీయాలని చూస్తుందని నాకేం తెలుసలుడు. అలా అని నువ్వేమనొద్దులే. సంతకం పెట్టమని ఒక్క మాట చెప్పు చాలు. ఎందుకు పెట్టదు మావయ్య? అయినా తనని అడుకోవాల్సిన కర్మ మనకేంటి? మనం చేసే మంచి పనికి అడ్డుపడ్డానికి తనెవరు? రండి, ఎందుకు సంతకం పెట్టదో నేను చూస్తాను. పద బాబు. ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. నా చెల్లెలి మాట కాదనలేక నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నా భరిస్తున్నాను.
ఉండనిస్తున్నాను కదా అని మా వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? నేనేం చేశానండి? అనాథ శరణాలయం కట్టడానికి స్థలం ఇచ్చి ఒక మంచి పని చేయాలని మేము చూస్తుంటే ఆ మంచి పనికి అడ్డుపడతావా? అల్లుడు, నా గురించి మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు? లేకపోతే ఏంటి మావయ్య? అయినా అది మా ఆస్తి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. మధ్యలో వచ్చి అడ్డుపడడానికి తనెవరు? ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ విలువిచ్చి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమంటే పెట్టడానికి నీకేంటి బాధ? నువ్వు సంతకం పెట్టనందువల్ల నష్టం నీకు కాదు, మాకు. మా పరువు పోతుంది. మా నాన్నగారి మీదున్న గౌరవం తగ్గిపోతుంది. ఆనంద భూపతి గారి అబ్బాయి మాట తప్పాడు అన్న చెడ్డ పేరు మాకు. అవునమ్మా, వాళ్ళేమో ఫోన్ చేసి అయ్యా స్థలం ఇస్తున్నారా లేదంటే చెప్పండి, మరో దాతను చూసుకుంటామంటుంటే తల కొట్టేసినట్టు అయిపోయిందమ్మా. కుటుంబం గురించి, కుటుంబ గౌరవం గురించి తెలిస్తే కదా మాట, దాని విలువ అర్థమయ్యేది. అయినా నీ సంతకం గురించి మా మావయ్య నీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితే చాలలుడు, ఇక సమస్య ఉండదు. ఇచ్చిన మాట నిలబడుతుంది, ఇంటి గౌరవము నిలబడుతుంది. అల్లుడు చెప్పింది అర్థమైంది కదమ్మా. ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది, మా వంశానికి ఒక పేరుంది. జమీందారు ఆనంద భూపతి గారు మాట తప్పరు అన్న నమ్మకం ఉంది. నువ్వు కాగితాలు తెప్పించి సంతకం పెట్టిస్తే ఏ బాధ ఉండదమ్మా. తెప్పించక ఏం చేస్తుంది మావయ్య? అయినా మన ఇంట్లో తనిష్టం ఏంటి? అదమ్మా విషయం. మరి ఆ పేపర్లు ఎప్పుడొస్తాయి? రేపు తెప్పిస్తాను. నాకు బిడ్డ పుడితే పక్కింటోడికి గుండు కొట్టిస్తానన్నట్ట వెనకటికి ఒకటి. అలా ఉంది అల్లుడు నీ వరుస. ఏమైంది మావా? ఏమైందేంది? ఆ స్థలం మాకు అవసరం లేదని వాళ్ళు మనతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. అనుకున్నంత అయ్యింది. 500 కోట్లు హామ్ ఫట్ బేరం పోయిందని నేనేడుస్తుంటే నువ్వు ఇక్కడ బస్కీలు తీస్తున్నావా? ఇంత ప్లాన్ చేసి అల్లుణ్ణి, వాడి చెల్లెల్ని, అందర్నీ నమ్మించి సంతకాలు పెట్టిస్తే ఆ సావిత్రి అంతా సర్వనాశనం చేసింది. ఏమో అనుకున్నాను గానీ అది మామూలు ఆడది కాదు. చేతికొచ్చే డబ్బు చేజారిపోయిందాకా కాగితాలు మన చేతికి రాకుండా చేసిందిగా. అందుకే అసలు ఇదంతా ఎందుకు, దాన్ని వేసి పారేస్తే దరిద్రం వదిలిపోతుందని చెప్పా. విన్నావా? చెర్లో చాపే కదా యాడికి పోద్ది అనుకుంటే గట్టు దిగి గుళ్ళ కమ్మలో కలిసిందంట. అట్లాగే ఇంట్లో మనిషే కదా యాడికి పోద్ది అనుకుంటే మనకిట్లా నామం పెట్టుద్ది అనుకోలేదు అల్లుడు. ఇక లాభం లేదు, దాన్ని ముక్కలు ముక్కలుగా నరకాల్సింది. బాబాయ్, బాబాయ్, వస్తున్నా. రామావ, తాడో పేడో తేల్చేద్దాం. బాబాయ్. ఏంటమ్మా, ఏంటి? ఆయన అన్ని మాటలు అన్నాక ఇంకెందుకు లేని కష్టపడి ఆ డాక్యుమెంట్స్ తెప్పించి సంతకాలు పెట్టాను, తీసుకోండి. ఈరోజు ఇస్తానన్నానుగా, ఇచ్చేసాను, చూసుకోండి. చెప్పిన మాట ప్రకారం ఇచ్చేసాను బాబాయ్ గారు. ఆయన కూడా ఈ విషయం చెప్పండి, లేదంటే మళ్ళీ తిడతారు. పాపం ఆ అనాథలకి, అదే ఆ అనాథ శరణాలయం కట్టాలి అనుకున్న ఆ మంచి మనుషులకి ఈ డాక్యుమెంట్స్ త్వరగా ఇచ్చి మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టండి. నిలబెట్టండి. ఉంటాను బాబాయ్. కోరి దీని వేసాలు. మాంసం కూర వండమంటే మసాలా చేతిలో పెట్టి మాంసం మర్నాడందంట ఇట్లాంటిది. అంతా చేజారిపోయినాక కాగితాలు చేతిలో పెడితే ఏం చేసుకోవాలని 4 గీసుకోవటానికి కూడా పనికిరావు. ఏమలుడు?
దీనికి పనికొస్తాయి. చెప్పు సావిత్రి. థ్యాంక్స్ బావా. థ్యాంక్సా? ఎందుకు? ఆస్తిని కాజేయాలనుకున్న వాళ్ళ డీల్ని చెడగొట్టినందుకు. కోట్లు ఖరీదు చేసే పొలాన్ని కాజేయకుండా కాపాడినందుకు. తమ్ముడు ఆస్తి అంటే అది మన ఆస్తి కదా? మన ఆస్తిని మనం కాపాడుకున్నాం, దానికి థ్యాంక్స్ ఎందుకు? అనాథ శరణాలయానికని ఆయన్ని నమ్మించి 500 కోట్లు కాజేయాలని చూశారు. చూసావా? ఆ రుద్ర బ్రతుకుతుందే ఆ ఆస్తి కోసం. నేనుండగా అది జరగదు బావా. జాగ్రత్త సావిత్రి, ఆస్తి కోసం అక్కా బావలను చంపిన దుర్మార్గుల మధ్య ఉన్నావు. ఆయనలాగా నేను వాళ్ళని మంచి వాళ్ళని నమ్మితే కదా బావా నన్నేదైనా చేయగలిగేది. వాళ్ళ నుంచి ఆస్తిని కాపాడుకుంటాను, నా భర్తని కాపాడుకుంటాను. ఎందుకైనా మంచిది, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఏ చిన్న ఇబ్బంది అనిపించినా నువ్వు నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను. అలాగే బావా, ఉంటాను. జాగ్రత్త సావిత్రి. అచ్చుడు మావయ్య, అవకాశం చేయి జారిపోయేదాకా ఆడించి ఇప్పుడు కాగితాలు తెచ్చిచ్చింది. చెరువెండినాక చేప పిల్లలు వేసి ప్రయోజనం ఏముంది? లక్ష్మీదేవి గడప దాటిపోయినాక హారతులు తెచ్చి ప్రయోజనం ఏముంది? చాలు మావయ్య, ఇప్పటిదాకా ఆ డబ్బు కోసం దాన్ని భరించాను, ఇక నా వల్ల కాదు. ఇంకా ఆపాల్సిన అవసరం నాకు కనిపించటం లేదు. ఇప్పటిదాకా అది బతకడమే బోనస్, ఇక వరస పెట్టేస్తాను. శంఖం ఉదితే శవం లేచినట్టే. కానీ నువ్వన్నట్టు చావు నలుగురికి అనుమానం వచ్చేలా ఉండకూడదు. అందుకే మొదటి దాని కడుపులో పెరుగుతున్న రేపటి వారసుణ్ణి లేపేస్తాను. అది తట్టుకోలేక సావిత్రి ఆత్మహత్య చేసుకుంటుంది. భార్య బిడ్డల చావు తట్టుకోలేక ఆ సత్యగాడు రైలు కింద పడి చచ్చిపోతాడు. ఇన్నేళ్ల తర్వాత కలిసిన అన్నయ్య చచ్చిపోయాడన్న బాధతో నందిని గ్యాస్ సిలిండర్ పేల్చుకుని చచ్చిపోతుంది. శభాషలుడో, రాత రాసిన బ్రహ్మైనా ఇంత పద్ధతిగా రాశాడో లేదో తెలియదు, కానీ వాళ్ళని ఎలా చంపుతావో నువ్వు మాత్రం పద్ధతిగా చెప్పావు. జాగ్రత్తగా పద్ధతిగా పని కానిచ్చేసాయి. ఈ ఆస్తి మనదే మావా, ఇక ఆ సావిత్రిని నా నుంచి ఎవరూ కాపాడలేరు. సావిత్రి, నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయింది. అయితే అంటారేంటన్నయ్యా? అబార్షన్ చెయ్యాలంటే నువ్వు వచ్చి సంతకం పెట్టాలి కదా. నాకేమీ కాదనుకున్నాక నేనొచ్చి సంతకం పెట్టేదేంటి? నాకు సంబంధం లేని విషయాలకి నన్ను లాగొద్దమ్మా. నేను రాలేను. సావిత్రి గారు హాస్పిటల్లో ఉన్నారా? ఏమైందండి? వదిన ప్రెగ్నెన్సీకి సంబంధించి చిన్న ప్రాబ్లం అయ్యింది. అయ్యో, అలాగా? ఏ హాస్పిటల్లో ఉన్నారు? వెంకట్రమణ హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఇప్పుడే వస్తున్నా. ఇంతకీ మీరెవరో చెప్పలేదు? సావిత్రి గారికి బాగా కావాల్సిన మనిషినండి. నేనేం చేశాను? ఏం చేసావో తెలీదా? తెలియకుండానే వెళ్ళి హాస్పిటల్లో సంతకాలు పెట్టావా? అసలు నువ్వు ఎవరివని సంతకం పెడతావు? నీకు ఏం హక్కు ఉందని?